ఇక కాసేపట్లో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. నిన్న విచారణ జరిపిన ధర్మాసనం కేసును ఇవాల్టికి వాయిదా వేసింది. ఇక నిన్న ప్రసన్న కుమార్ రెడ్డిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మహిళపై చేసిన వ్యాఖ్యలను ఉపేక్షించలేమని తేల్చింది. ఇక అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణలో ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఆయనకు సంబంధించిన ఈ రోజు బెయిల్ గురించి విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏంటి పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఈయన నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత. గతంలో ఆయన పలుసార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన ఇటీవల అక్కడ స్థానిక ఎమ్మెల్యే వైసీపీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆమెపై కూడా ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపైన కూడా అక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక కేసు కూడా నమోదైంది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన. దీనిపైన కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలా ఈ కేసులో అని చెప్పేసి ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ హైకోర్టు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ ఉందో దానిపైన కూడా నిన్న హైకోర్టు విచారణ చేపట్టి కూడా ఈ కేసును ఈ రోజుకు వాయిదా వేసి కూడా నిన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి కాసేపట్లో నెల్లూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేతకు సంబంధించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన కూడా ఈరోజు హైకోర్టు మరి కాసేపట్టు కూడా విచారణకు చేపట్టింది. అయితే దీనిపైన మరి హైకోర్టు అతనికి సంబంధించి కూడా ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో, ఎలాంటి తీర్పు ఇస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. అయితే నిన్న జరిగిన విచారణ నేపథ్యంలో కూడా నిన్న విచారణ సందర్భం కూడా హైకోర్టు ధర్మాసనం కూడా ఏదైతే దీని మీద ఉందో ఆ హైకోర్టు విచారణ సందర్భంలో కూడా ఒక తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఏదైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన ఏదైతే వ్యాఖ్యలు చేస్తే దానిపైన కూడా హైకోర్టు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఒక మహిళా ఎమ్మెల్యే పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా హైకోర్టు ఒక దశలో తీవ్రమైన ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఒక సాటి ఎమ్మెల్యేగా మీరు ఒక మహిళ పైన కూడా ఇలాంటి అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా హైకోర్టు తీవ్రంగా హెచ్చరిక చేసింది. ఒక దశలు చెప్పాలంటే ఏదైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా హైకోర్టు పూర్తి స్థాయిలో తప్పుపట్టింది. దీనిపైన నిన్న హైకోర్టు ఒక విధంగా మందలిస్తూ కూడా హెచ్చరిక కూడా చేసింది. అయితే ఈరోజు దీనికి సంబంధించిన ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ ఉందో దానిపైన ఈ రోజుకు వాయిదా వేస్తూ నిన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు మరి కాసేపట్లో కూడా హైకోర్టు దీనికి సంబంధించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించిన ఏదైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కేసులో నిందితుడిగా ఉన్నాడో దానిపైన కూడా ఈరోజు ముందస్తు బెయిల్ పిటిషన్ పైన కూడా ఈరోజు మరి కాసేపట్లో హైకోర్టు విచారణ చేపట్టనుంది. అయితే మరి హైకోర్టు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లో ఊరటిస్తుందా, లేకపోతే అతని ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తుందని కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఒక విధంగా చూడాలంటే మటుకు అయితే ఈ కేసుకు సంబంధించి కూడా హైకోర్టు మటుకు కొద్దిగా ఆగ్రహంగా ఉన్నట్టు చెప్పి తెలుస్తుంది నిన్న విచారణ బట్టి. ఎందుకంటే నిన్న విచారణ సందర్భంలో కూడా హైకోర్టు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో మందలించింది. అయితే ఈ రోజు మరి హైకోర్టు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించి కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లో సంబంధించి కూడా ఎలాంటి తీర్పు ఇస్తుందో, బెయిల్ పిటిషన్లో అతనికి ఏమైనా ఊరట ఇస్తుందా, లేకపోతే ఈ బెయిల్ పిటిషన్ కొట్టివేస్తుందా కూడా మనకి కాసేపట్లో తేలిపోతుంది. దుర్గా. థ్యాంక్ యూ శ్రీనివాస్.